వెళ్లే రూటు. ఈ రోడ్డుని అలిపే రోడ్డు అంటారు. ఇక్కడ అంటే దీని మధ్యలో ఉంది ఈ దివ్యారామం చెందినటువంటి ఒక పార్క్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంత అధ్వానంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది యాత్రికులు వచ్చిపోతూ ఉంటారు. ఇలా అంటే కపిల తీర్థం నుంచి ఇలా అలిపిరి వెళ్లే మార్గం అంటే ఆ కొండకు పోయే మార్గంలో భక్తులు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు సేద తీరడానికి దివ్యారామం అనేటువంటి ఒక పార్క్ ఇక్కడ అక్కడ అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే టీటీడీ ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంచి మంచి చెట్లు ఉండేది. అంటే ఆ తుల చెట్టు కావచ్చు, పారిజాతం చెట్టు కావచ్చు, ఇలా ఆ పిల్లం చెట్టు కావచ్చు, ఇలా రకరకాల చెట్లు ఎన్నెన్నో ఉండేది. చిన్న చిన్న మొక్కలతో ఇక్కడ అద్భుతమైనటువంటి చెట్లు అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు కూడా ఆ చెట్లని కొనుక్కుని వెళ్లేవారు. అలాగే అక్కడి నుంచి ఆ కొండ నుంచి స్వామివారి కొండ నుంచి వచ్చేటప్పుడు కూడా అద్భుతంగా ఇక్కడ వచ్చి ఆ చెట్లు కొనుక్కుని వెళ్లేవారు. ఇలా ఇప్పుడు అంటే ఫారెస్ట్ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే దేవస్థానం నుంచి వాళ్ళు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుని దీన్ని ఇక్కడ బెస్ట్ పెట్టించేశారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడంతా మనము ఈ యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా చెత్తతో ఆ కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మట్టి, రాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్కడ మనము చెత్త చెదారాలు వేయడాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ అంటే ఇటువైపు తర్వాత అటువైపు అంటే గేట్ మొదటి నుంచి అటువైపు ఒక పెద్ద దారి ఒకటి ఉంది. సుమారు 1.5-2 కిలోమీటర్ వరకు ఉంది. అక్కడంతా అందరూ కూడా వచ్చి అక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కలకాల సంతోషంగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి చాలా మంది అంటే ఇటువైపు వాకింగ్ చేస్తూ ఉంటారు, ఆ పక్క వాకింగ్ చేస్తూ ఉంటారు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి తిరుపతిలో ఎంచేదానికి చాలా అసహ్యంగా ఇది తయారైంది. ఇది ఎలా ఉందనేది ఎవరికి అర్థం కానిటువంటి ప్రశ్న. అసలు ఎందుకు ఈ రకంగా జరిగింది, ఎందుకు డెవలప్ చేయలేదు, ఎందుకు అభివృద్ధికి ఇది నోచుకోలేదు? ఒకప్పుడు అద్భుతమైన చెట్లతో కలకల్లాడుతున్నటువంటి ఈ యొక్క దివ్యారామం ఇప్పుడు చంద్రబంధంగా అయిపోయి ఎవరు లేక ఎరవలపోయింది. దీన్ని అధికారులు పట్టించుకుని దీన్ని అంటే మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తారని మా జేటీవీ ఆశిస్తోంది. ప్రజలు కూడా దీన్ని బాగు చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఒకప్పుడు వచ్చేవాళ్లు మాకు ఆ చెట్లు కావాలి, ఈ చెట్లు కావాలి అనేసి చెట్లు డబ్బులిచ్చి కొనుక్కోపోయేవాళ్లు. అది కూడా చాలా తక్కువ డబ్బుతో ఇంట్లో పెరట్లో లేదా ఇంటి ముందర ఎక్కడో ఆ చెట్లు నాటుకుని ఆ చెట్లు పెంచుకునేవాళ్లు. ఇప్పుడు ఇక్కడ చెట్లు పెంచడం అసలు చెప్పాలంటే అసలు ఇక్కడ చెట్లు లేనే లేవు. ఒక చిన్న మొక్కలు ఇచ్చేవాళ్ళు అందరికీ, ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ. ఇది అగమ్య గోచరంగా తయారైపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడంతా కూర్చుని హ్యాపీగా అంటే చాలా సంతోషంగా కూర్చొని ఇక్కడంతా కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి అంటే ఈ యొక్క చెట్ల మధ్య ఉంటే మనము సంతోషంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని బాగా సేద తీరేవారు. అలాగే కొంతమంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉంటే ఇప్పుడు అది అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు లేదనిపిస్తా ఉంది. కాబట్టి బొజ్జల గోపాలకృష్ణ గారు అంటే రాష్ట్ర మంత్రివర్యులు దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీన్ని గత వైభవాన్ని అంటే పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని మనస్ఫూర్తిగా జేటీవీ ఆశిస్తూ కోరుకుంటోంది.